హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? రాజేష్ అండి. సో మన శంకర్ వరప్రసాద్ మెగాస్టార్గా ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మళ్ళీ అంటే వింటేజ్ చిరిని చూసినట్టుంది. ఎందుకంటే శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఎలాంటి అంటే జోష్ఫుల్ వైబ్ ఉందో అది చూస్తే అట్లనే అనిపించింది. సో వెంకటేష్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? వెంకటేష్ గారిది నాకు ట్విస్ట్ అనిపించింది లాస్ట్లో, ఆ హెలికాప్టర్ నుంచి దిగే సీను. ఇంకోటి లాస్ట్లో సీక్వెన్స్, చిరంజీవి గారు గోల్ఫ్ ఆడతారు కదా, ఆ గోల్ఫ్ ఆడినప్పుడు లాస్ట్ సీక్వెన్స్ గోల్ఫ్ పోయి అంటే కార్లో ఇట్లా దూసుకెళ్ళినట్టు వస్తుంది కదా, అది చాలా బాగా అనిపించింది. మేబీ ఈ సంక్రాంతికి మాత్రము అనిల్ రావిపూడి గారు మళ్ళీ ఒక మిరాకిల్ చేస్తారు, ఖచ్చితంగా ఒక హిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో చాలా మంది ట్రోల్ చేశారు కదా ముందు వచ్చిన సాంగ్స్కి, వీళ్ళందరికీ సమాధానం చెప్పారని అనుకోవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అనిల్ రావిపూడి గారు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా హిట్ కొడతారని అనుకుంటున్నాను. సో చిరంజీవి గారి నయనతార గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? నయనతార కూడా ఒక మంచి ఫ్రెష్ లుక్ లాగా అనిపించింది. అండ్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా అంటే మంచిగా అనిపిస్తుంది ట్రైలర్లోనైతే. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? బెల్లంకొండ శ్రీను. సో ఇప్పుడు చిరంజీవి గారి ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? 90s లుక్ ఎలా ఉంటుందో చిరంజీవి గారిది. లాస్ట్ 10 ఫిలిమ్స్ ఒక లెక్క, ఇప్పుడు ఒక ఫిలింలో ఒక లెక్క. ఇంతకుముందుకు సినిమా ఒక లెవెల్ ఉండేది అనుకున్నాను, బట్ ప్రజెంట్ మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత కామెడీ కానీ ప్రీవియస్ పాత చిరంజీవి గారు ఎలా లుక్ కావాల్సి అనుకుంటారో అలాంటి లుక్ వచ్చేసింది. సినిమా మాత్రం 12th రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిద్దని అని అనుకుంటున్నాం. సో ఈ ట్రైలర్తో అందరూ సమాధానం చెప్పారా? ఈ ట్రైలర్తో మనం వచ్చిన రాజాసాబ్ కల్ట్ సినిమాకి ఎలా ఉందో అట్లా ఫేవర్గా ఉందో ఈ సినిమాకి కామెడీ పరంగా ఎక్సలెంట్. చిరంజీవి గారు కామెడీ అంటే చిరంజీవి అనే టైప్లో వచ్చేసింది ఈ వీడియో. సో ఆ డైలాగ్ ఎలా అనిపించింది? కోసి కారం పెడతారు వంకాయ దాన్ని లోపలేసారు కదా, సూపర్. అది బాగుంది, చాలా బాగా వచ్చేసింది. సో చిరంజీవి గారు 90 లుక్ వచ్చిన 90 లుక్ చిరంజీవి గారిది ఇంత ప్రీవియస్ మూవీలో కొద్దిగా లుక్ పరంగా నార్మల్గా ఉండేది, బట్ ప్రజెంట్ మాత్రం అనిల్ రావిపూడి గారు తీసుకొచ్చిన కొరియోగ్రాఫ్ కానీ కెమెరా కానీ క్లియర్ కట్గా ఉన్నాయి. ఒక హీరో కల్టు చూపించాడు. నయనతార కానీ మన చిరంజీవి గారిని కానీ మన వెంకటేష్ గారిని కానీ సూపర్గా వచ్చేది వీడియోస్ మాత్రం. రీసెంట్లీ రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తే కంపేర్ చేస్తే ఈ సినిమాకి ఈ ప్రీవియస్గా వచ్చిన దానికి ఇప్పటికి చూస్తే ఈ సినిమా సూపర్గా హిట్ అవుతుందని చూపించేశారు. సో మన వెంకటేష్ గారి ఎంట్రీ ఎలా ఉంది? ఎక్సలెంట్. జోకులు వేసుకున్నారు కామెడీ, వీళ్ళిద్దరు కామెడీ, ఈ ఇద్దరి మధ్య కామెడీ కానీ ఒక డాన్సులు కానీ చూసేసరికి వేరేలో థియేటర్లో మాత్రం ఫుల్ ఫన్ ఉండదని బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పచ్చి డైలాగులు ఎలా అనిపించాయి? నువ్వే మాస్, నేనే క్లాసు. ఫ్యామిలీ సైడ్ రాలేదా అన్నారు కదా. బోత్ సైడ్ వస్తాయండి. ఫ్యామిలీ పరంగా నాగార్జున, ఈ మన వెంకటేష్ గారు, చిరంజీవి గారు మాస్ పరంగా రెండు కంబైన్ కొట్టేసి మళ్ళీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా నిలబడిద్దని మేము ఆశిస్తున్నాము. అంటే లాస్ట్ టైం రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం అవును, సినిమా సేమ్. విధంగా ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సూపర్. ఈ రెండు కంపారిజన్ చేస్తే దానికంటే ఇతర అవకాశాలు ఎక్కువ. అంటే ఇంత ఈ మన అనిల్ రావిపూడి గారు ఇంత ముందు సినిమాలో కొద్దిగా కామెడీ క్రింజ్గానే అనుకునేది, బట్ ఈ మాస్ లుక్లో నా చిరంజీవి గారి లుక్ కానీ కామెడీ కానీ ఇంత 90sలో కామెడీ లాగా ఉంది. ఎక్సలెంట్. కామెడీ పరంగా చిరంజీవి గారు కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. సూపర్. గ్రాఫ్స్ అంటే ఎక్కువ హై లెవెల్కి రీచ్. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యేసరికి సినిమా సూపర్గా అవుతుందని ఆశిస్తున్నాం. కలెక్షన్ అంటే ఒక 200 crores అబోవ్ అండి, ఎందుకంటే ఇది నాన్ పాన్ ఇండియా కాబట్టి 200 crore ప్లస్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. సో రాజాసాబ్ తక్కువ అవకాశాలు ఉన్నాయా? రాజాసాబ్ ఏదైనా పెద్ద హీరోలు అండి. అమౌంట్ బడ్జెట్ అనేది సీనియర్ జూనియర్ మన ప్రభాస్ గారు కూడా అన్నారు, ప్రభాస్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ప్రభాస్ గారిని చూసి నేర్చుకోవచ్చు. ప్రభాస్ గారు అన్నారు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అన్నట్టుగా. సో సీనియరే జూనియర్ అండి. ఎవరు విన్నారని ఎవరైనా స్పెసిఫిక్గా చెప్పలేము, బట్ అందరి సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మన చిరంజీవి గారు ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? ట్రైలర్ అంతా 1.5 minute ఒక రేంజ్ అనిపిస్తే ఆ లాస్ట్ 1.5 minute తర్వాత విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ ఉందే, అరాచకం. అంటే వెంకీ గారిది సంక్రాంతికి సినిమా రావట్లేని ఒక లోటు, దీని ద్వారా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ నిజంగా చిరంజీవి గారి మరి అంటే ఈ వే ఫన్ చాలా గ్యాప్ వచ్చింది, నాకు తెలిసి ఒక 10 years అయిపోయింటుంది. ఈ ఫన్ వే కోసం వెయిటింగ్. చాలా అంటే చాలా కొత్తగా, అంటే ఫైట్లలో కూడా ఒక కామెడీని చూపించినాడు. ఆ రేంజ్ నాకు బాగా నచ్చింది. బట్ వెయిటింగ్, మరి ఎలా ఉంటుంది సినిమా అనేది వెయిటింగ్. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ ఎలా అనిపించింది? అంటే ఒక ఫన్ క్రియేట్ చేశారా? నాకు మళ్ళీ శంకర్ దాదా ఎంబీబీఎస్ అక్కడికి వెళ్ళిపోయాను. అంటే
ఆయన నాకు తెలిసి ఒక 10 years అంత ముందు అంత అన్ని మాసే తీస్తున్నాడు. కామెడీ అనేది శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా MBBS. ఆ దాన్ని మించి ఉంది నాకు ఈ ట్రైలర్లో కనిపించింది. మళ్ళీ సినిమా చూడాలి, వెయిట్ చేయాలి. సో వెంకటేష్ గారితోనే సినిమా ఈ లుక్ వచ్చిందని అనుకోవచ్చా? నిజంగా చెప్తున్నా, ఆ 1.5 minute తర్వాత విక్టరీ వెంకటేష్ గారు ఆ ఫ్లైట్లో హెలిప్యాడ్లోంచి దిగిన వెంటనే ఆ డైలాగ్ ఉంటుంది, నువ్వు ఫ్యామిలీ మ్యాన్, ఈ మాస్ ఎంట్రీ ఏంటంటే నువ్వు మాస్ మ్యాన్వి, నీకు ఈ ఫ్యామిలీ జోన్ ఏంటని అంటాడు కదా. ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది. ఆ వే కానీ ఆ విక్టరీ వెంకటేష్ గారి లుక్స్ కానీ స్టైలిష్ చాలా బాగా కొత్తగా అనిపించింది. సో చాలా మంది ట్రోల్ చేశారు కదా లాస్ట్ సాంగ్స్కి, వాళ్ళందరికీ సమాధానం చెప్పారని అనుకోవచ్చా? అందరికీ సమాధానం ఇచ్చి పడేసినాడు ఈ ట్రైలర్తో. చాలా బాగా అనిపించింది. ఏం పెట్టి రాస్తావు నిజంగా అసలు నాకు అర్థం కాదు. ఇంత పెద్ద స్టార్లని అంత ఫన్ వేలో తీసుకొచ్చి నువ్వు ఖచ్చితంగా హిట్ కొట్టుకునే పోతావు ప్రతి సినిమా, ప్రతి సంక్రాంతికి. బట్ ఆల్ ది బెస్ట్, ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. అనిల్ రావుపూర్ గారి మార్క్ కనిపించిందా ట్రైలర్లో? ఖచ్చితంగా. అంటే మెగాస్టార్ ఈయన కామెడీ వేరు, మెగాస్టార్ గారు ఆల్రెడీ చేశాడు. ఆయన కూడా మెగాస్టార్ గారు కూడా MBBS దాంట్లో ఆయన ఫన్ వే వేరే ఉంటుంది, ఆయన స్టైలిష్ వేరే ఉంటుంది. ఇద్దరి కాంబో నాకు బాగా కొత్తగా అనిపించింది. సో రాజా సాబ్కి గట్టి పోటీ ఇస్తుంది అనుకోవచ్చా? అది మనం ఏం చెప్పలేము. అంటే ఒకటి ఆల్రెడీ ప్రభాస్ గారు అన్నారు, సీనియర్లే జూనియర్ వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటాం అన్నారు. అది కరెక్టే. అది అందరు సినిమాలు హిట్ అవ్వాలి అండ్ ఇది హిట్ అవ్వాలి. పండక్కి వచ్చే సినిమాలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్ని సినిమాలు హిట్ అయితేనే మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది కాబట్టి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీని క్రాస్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయా? చేయొచ్చు ఖచ్చితంగా. అది 300 కోట్లు దాటింది, ఇది కూడా క్రాస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న. అన్న, సో మెగాస్టార్ గా ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపించింది అన్న. ముఖ్యంగా ఏమనుకోవద్దు మెగాస్టార్ ఫ్యాన్స్, ఎవరు వెంకటేష్ గారు సంక్రాంతికి ఎందుకు సినిమా తీయలేదని బాధపడ్డాను. చిరంజీవితో కలిసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. కామెడీగా ఉండబోతుంది సినిమా. ఏమి లుక్ అన్న. ఫ్లైట్లో దిగుతుంటే ఎదురుగా చిరంజీవి గారు వెళ్తుంటే సూపర్ అనిపించింది అన్న. చిరంజీవి గారు కూడా మార్చేశారు వెంకటేష్ గారుగా అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. చాలా మంది ట్రోల్ చేశారు, వీళ్ళందరూ సమాధానం చెప్పారు అనుకోవచ్చా? అనుకోవచ్చు అన్న. ఓకేనా, మన ప్రభాస్ గారు వెనక్కి వెళ్తే బాగుంటుంది. ఈ ట్రైలర్ చూసినాక నా ఫీలింగ్ కలిగింది, ఒక మూమెంట్గా అనిపించింది అన్న. చిరంజీవి గారిని కూడా కామెడీగా మార్చేశాడు కానీ అది అనిపించింది ఏంటంటే ఎనమల ఫైట్లో ఇస్తే ఆ గాడ్ ఫాదర్ సినిమా ఉంది చూసావా, సేమ్ అయ్యా దించాడా అన్న ఫీలింగ్ ఉంది కొద్దిగా. అదైతే ఉంది మనసులో, ఎట్టా ఉండిద్దో ఏందనేది చూడాలన్న. 90 లుక్స్ వచ్చినాయి అన్న, బాగా వచ్చినాయి. వెంకటేష్ గారు పక్కన ఉన్నా కానీ మారిపోయింది వాతావరణం. చిరంజీవి గారిని కూడా కామెడీ మ్యాన్గా మార్చేశాడు మా వెంకటేష్ అనిపించిందన్న. చాలా హ్యాపీ అనిపించిందన్న. అది సో నయనతార మెగాస్టార్ మధ్య సీన్స్ కొన్ని ఫన్గా ఉన్నాయి, కొన్ని సీరియస్గా ఉన్నాయి కదా. అదే అన్న అంటుంది. దానిలో గాడ్ ఫాదర్లో అన్నా చెల్లెలుగా నటించారు. దీనిలో కొద్దిగా ఏంటంటే లవర్స్ కదా, మూమెంట్ అనేది కొద్దిగా సెట్ కాలేదన్న ఫీలింగ్ కలిగింది. మామను కొట్టాడు చూసావా, ఈ రోజు నుంచి 10 ఒక్కళ్ళు మామను కొడతారేమో అన్న ఫీలింగ్ కలిగిందన్న. సూపర్ అనిపించింది అన్న ట్రైలర్. సో అనిల్ రావుపూర్ మార్క్ కనిపించిందా? కనిపించిందన్న. పర్లా ఏంటంటే ఏదో పాటల్లో అంతగా అనిపించలేదు అనుకున్నాం కానీ కొద్దిగా ఈ మూమెంట్లో చూస్తే, ఈ సీన్లు డైలాగులు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అన్న. సంక్రాంతికి పండగ అన్న. అది చేసిద్ది అన్న. పక్కన వెంకటేష్ ఉంటాడు కదా, కామెడీ కోసమైనా వెళ్తారన్న సినిమాకి. ఓకేనా, వెంకటేష్ గారి కామెడీ కోసమైనా సినిమాకి వెళ్తారు, దానికి వెళ్ళకుండా దీనికి ముందు వెళ్తారు. అది ఓకేనా. మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ బాగుందన్న. వెనకమాల మ్యూజిక్ అది బాగుంది. డ్యాన్సులు లేవు చిరంజీవి గారికి అనుకున్నాం కానీ వెనకమాల మ్యూజిక్ అది బాగానే ఉంది మన పాటల్లో కానీ. అనిల్ రావుపూర్ గారు ప్రతిసారి సంక్రాంతి కూడా సేమ్ అదే ట్యాగ్ ఇచ్చి పెట్టాడు, ఇదే ట్యాగ్ ఇస్తున్నా. దేని గురించి నేను అంటుంది అదే అన్న. వెంకటేష్ సినిమా రావట్లేదని నేను బాధపడ్డాను. వెంకటేష్ సినిమా ప్రతి సంక్రాంతికి చూస్తున్నాం మనం. ఓకేనా, గత 5-6 సంవత్సరాల నుంచి. మరి వెంకటేష్ సినిమా రాలేదని ఈరోజు బాధపడ్డాను కానీ ఆ బాధ అనేది పోయింది. అది ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడదగిన సినిమా అన్న. ఎందుకంటే వెంకటేష్ గారు కామెడీ కానీ చిరంజీవి గారిని కూడా కామెడీ మ్యాన్గా మార్చేసాడు కాబట్టి చిరంజీవి గారు డైలాగ్ విన్నా ఒక్కొక్క డైలాగ్ బాగా నవ్వు అనిపించింది. మామూలు కొడతాం ఎట్టా సీన్ ఉంది, అవి చాలా బాగుంటాయి. ఫైట్లో అయ్యాని ఎట్టా ఉండే అంటే గాడ్ ఫాదర్లో ఉంటా చూసావా, కొద్దిగా రీల్స్ ఏమైనా పడ్డాయా అని అనుకోవస్తుంది. చూడాలన్న.